శ్రీనివాస్ చారి గారు ఉన్నారా అండి? ఎక్కడ సార్ మీరు? నాది డేవిడ్ చౌదరి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ మాట్లాడతారా ఒకసారి? మాట్లాడుతున్నా. శ్రీనివాస్ చారి గారికి అండి. ఒకసారి నంబర్ ఇస్తా సార్. మేము అంటే మినిస్టర్ మెంబర్. మేము ఏమండి? మినిస్టర్ మెంబర్స్ మేము. ఓకే, ఇవ్వండి సార్, రాసుకుంటాను. ఇవ్వండి సార్. ఒక్క నిమిషం. డబల్ 897 8897 555 555 456 456. మీ పేరండి? నా పేరు సంగమేశ్వర్ సార్. సంగమేశ్వర్. ఎక్కడ మీరు? హైదరాబాదేనండి? లేదు సార్, ఎల్లారెడ్డి. అంటే ఎక్కడ వస్తుంది ఇది? ఎల్లారెడ్డి, కామారెడ్డి డిస్టిక్. కామారెడ్డి. ఓకే ఓకే సార్. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు కాల్లో ఆల్రెడీ ఉన్నారు సార్. సార్ ప్రైజ్ లార్డ్ అండి. సార్ ప్రైజ్ మాదేంటంటే సార్, ఒక సంస్థ ఒకటి పెట్టాము, కొంచెం మంచి సేవ చేసే వాళ్ళకి. సార్ మా పాస్టర్ పేరు శ్రీనివాస్ చారి, అలా నంబర్ ఇచ్చిన సార్ ఇప్పుడు మీకు. మీరు పాస్టర్ గారు కదండి? కాదు, మినిస్ట్రీ మెంబర్. మినిస్ట్రీ మెంబరా? ఏ మినిస్ట్రీ సార్ మంది? ఏదో మినిస్ట్రీ. హలో, ఏదో మినిస్ట్రీ. ఇదా మినిస్ట్రీ? అయ్యా మీరు పాస్టర్ గారు కదా? కాదు సార్. ఎంతమంది ఉంటారు సార్ మన దగ్గర విశ్వాసులు? ఒక 200 మెంబర్స్ ఉంటారు. ఓకే 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 సార్, చిన్న డౌట్ ఏంటంటే అయ్యగారు, ఇప్పుడు మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయారు కదా యాక్చువల్గా. అది యెహోవా గారు ఎక్కడ చెప్పినట్టు లేదండి. చదివాను నేను. యేసువారు కూడా నేను మనుషుల పాపాల కోసం చచ్చిపోవడానికి వచ్చానని చెప్పలేదు. తర్వాత ఏ రోజు రాత్రి కూడా ఇతన్ని మనుషుల పాపాల కోసం సిలువ చంపుతాను కూడా చెప్పలేదు. ఇతను నీతిమంతుడు, ఇతను వదిలేద్దామని కూడా ఆయన అన్నాడు, మొత్తుకున్నాడు. అసలు ఇతని మాట యూదులు వినలా సార్. మా సార్తో మాట్లాడండి సార్ ఒకసారి. లేదండి, మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అయ్యారు. మాట్లాడితే పనులు ఉన్నాయి ఇప్పుడు. కాదు, ఏం పర్లేదు సార్, మనకు వాక్యం కదా మాట్లాడుకున్నాం. వాక్యం కన్నా ముఖ్యమైనది ఉంటుందా సార్? సార్ అయితే కౌన్సిలింగ్ మంచి సార్ చెప్తారా ప్లీజ్? అట్లా అంటారా? అంటే మీకు ఐడియా లేదా అయ్యగారు? లేదు సార్. మేము అయ్యగారు కాదు, నువ్వు విశ్వాస. ఓకే ఓకే అంటే విశ్వాసం కింద మనం దశం భాగాలు ఏమైనా పర్లేదండి? లేదు సార్, అవన్నీ ఏముండే మా దగ్గర. ఏదో మినిస్ట్రీ వర్తిస్తుంటారు అన్నమాట. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. సంగమని కాదు సార్. అట్లా కాదండి, నేనేమంటానండి అయ్యగారు, ఇప్పుడు మనకు ప్రాసెస్ అనేది ఉంటే, అది కరెక్ట్ అనేది ఉంటే ప్రాసెస్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ యేసు మన పాపాల కోసం చనిపోయినట్టు స్పష్టంగా లేదండి. అయితే ఇది అబద్ధం అవుతుంది కదా అని ఒక్కోసారి నాకు డౌట్ వస్తుంది. అబద్ధాన్ని ఏమైనా ప్రచారం చేస్తున్నామా అని ఒకసారి డౌట్లో ఉంటాను నేను. ఓకే సార్ ప్లీజ్ సార్, నేను నంబర్ ఇవ్వమంటే ఇస్తాను. సార్తో మాట్లాడి వివరంగా చెప్పేస్తాడు. ఎవరైనా ఒక పెద్ద పాస్టర్ ఉంటే చెప్పండి సార్, చిన్న వాళ్ళతో అర్థం కాదు. నంబర్ ఇవ్వనా సార్? 8897. ఒక్క నిమిషం అండి సార్. 8897 555 456. ఇదే ఇందాక చెప్పేది నేను పాస్టర్ గారి నెంబర్ కదా ఇది? అదే ఇక్కడ ఈ బ్రదర్ చెప్తున్నాను అనమాట మళ్ళీ. ఓకే 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 అంటే మీకు కాదండి, మీకు బైబిల్ మీద అవగాహన తక్కువ ఉందా? మెంబర్ అంటున్నారు కదా, మరి అట్లా ఫాదర్ ఇస్తున్నాను కాదు పాస్టర్ గారు. నేను సార్ మెంబర్ అంటే కనీసం తెలుసుంటారు కదా బైబుల్ అనేది నా ఆలోచన. అదే సార్. ఇప్పుడు మెంబర్ కదా, కనీస పరిజ్ఞానం ఉండాలి కదా, బైబిల్ మీద కనీసం పొట్టు ఉండాలి కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మేము కొత్త మొన్న నుంచి వస్తున్నాం కాబట్టి ఇక లేకనే చెప్తున్నాము. కాదండి, మీరు బాప్టిజం తీసుకున్నారా? లేదు సార్, బాప్టిజం తీసుకున్నాం సార్. తీసుకున్నారు కదా, మీరు పరలోకం వెళ్ళడానికే కదా మీరు బాప్టిజం తీసుకుంది. అవును సార్. మరి పరలోకమే లేదు కదండి. ఇప్పుడు పరలోకం ఎందుకు లేదన్నానంటే, యేసువారు మన పాపాల కోసం చనిపోవాలి. మరి ఆయన చనిపోయినట్టు లేదు కదా మన పాపాల కోసం. అక్కడ ఏమైందంటే, అయ్యా చనిపోయింది కంపల్సరీ.
ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిండు మళ్ళా. సార్ నేను చెప్పేది అండి, సిలువ మీద అంతకుముందు కూడా కొన్ని లక్షల మంది చనిపోయారండి. యేసు తర్వాత కూడా సిలువ మీద కొన్ని లక్షల మంది, యేసు తర్వాత చనిపోయారు, యేసుకు ముందు కూడా చనిపోయారు. మరి వాళ్ళని నమ్ముకుంటే కూడా పరలోకం పోవాలి కదా లెక్కన. సిలువ మీద చనిపోతేనే పరలోకం అన్నప్పుడు కొన్ని లక్షల మంది సిలువ మీద చంపేశారండి. అక్కడ సిలువ మీద చంపడం అనేది ఒక ఆచారం అన్నమాట. ఇప్పుడు భారత రాజ్యాంగం ఊరెట్టేస్తుందో అక్కడ సార్, మనది ఉన్నటువంటి ఎక్కడ సార్? హైదరాబాద్ సార్? అయ్యా మనది హైదరాబాదా సార్? సార్ నాది బెంగళూరు సార్, దేవనహల్లి. బెంగళూరు. బెంగళూరు దేవనహల్లి అనమాట. నేనేమంటానంటే సార్, ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకండి, మన డిస్కషన్ అనమాట. ఇప్పుడు ఏదైనా డిస్కస్ చేసుకుంటే ఒకళ్ళొకళ్ళు తెలుస్తుంది. సార్ మీరు క్రిస్టియన్సా సార్? అయితే నీకు ఒక విషయం చెప్తా వినండి. హలో సార్ 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 యేసు వారు ఏమంటారంటే, అది మార్కు సువార్తలో ఉంటుంది చూడండి, 13వ అధ్యాయం 21 నుంచి 23 దాకా. యేసు అని చెప్తాడండి, యేసు ఇదిగో ఇక్కడ క్రీస్తు వస్తున్నాడు, అక్కడ క్రీస్తు వస్తున్నాడు, నమ్మకండి, అబద్ధ ప్రవక్తలు ఉంటారు అని చెప్పి ఈ యేసు సూచన చేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే యేసు రెండో రాకడ అంటారు కదా, అది మార్కు 13లో ఉంటుంది చూడండి, 24 నుంచి 31 చదివితే, యేసు రెండో రాకడ చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన వెలుగునివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతాయి అలా సార్, చెప్పు. ఈ నంబర్ ఎక్కడ వచ్చింది సార్ మీకు? అయ్యగారు ఈ నంబర్ ఎక్కడ వచ్చింది మీకు? నాకు వేరే వాళ్ళు వచ్చారండి, కొంచెం చెప్పేది వినండి. అయితే అక్కడ నిద్రించిన వారు లేతురు, అక్కడ నిద్రించిన వారు లేతురు, మరణం రుచి చూడడానికి నిలుచున్న వాళ్ళు మీరు, నేను వచ్చే వరకు ఉంటారని చెప్పి అక్కడ వాళ్ళకి మాట ఇస్తారండి. అంటే అక్కడ వాళ్ళు, అంటే ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది అనమాట. అయితే బాబు నేను వచ్చేదాకా మీకు బతుకుంటారు. జంపు ఇది ఈ నెంబర్ ఇచ్చినోడికే వీడికే రా, నెంబర్ ఇచ్చినోడికి నెంబర్ ఇచ్చినోడికి సరే కాదు, వీడికి ఒకసారి చేయి, ఆ నెంబర్ ఇచ్చినోడికే చేయలే, మళ్ళీ వీడికి చేద్దాం. ఎందుకంటే మళ్ళీ వీడు ఫోన్ చేస్తాడు, అయ్యా నన్ను దెంగ కూడా వేస్తారు, సరే డైరెక్ట్ చేసే నెంబర్ ఇచ్చినోడికి. ఏం పేరు ఇది? శ్రీనివాసాచార్య. ఓకే ఏంటి పాస్టరా? అవును. ఓకే చెయ్యి. సార్ నమస్కారం అండి, శ్రీనివాసాచారి గారు బాగున్నారా? హలో, శ్రీనివాసాచారి గారు బాగున్నారా సార్? బాగున్నా సార్. ఎవరండి మీరు? ఇందాకే మీది ఒకటి ప్రవచనం విన్నాం సార్, యూట్యూబ్ ఛానల్లో సూపర్ ఉంది. చెప్పండి సార్ ప్లీజ్. అయితే మా పాస్టర్ గారు మీకు కలపమంటే కలిపాను. ఓకే, ఎక్కడ ఉండండి? మా పాస్టర్ గారు బెంగళూరులో ఉంటారు, నేనేమో హైదరాబాద్లో ఉంటాను. ఓకే సార్ పాస్టర్ గారు సార్ ప్రైజ్ లార్డ్ అండి శ్రీనివాసాచారి గారు. ప్రైజ్ అయ్యా మీతో మాట్లాడటం చాలా సంతోషం. మాకు హ్యాపీ బ్రదర్. చెప్పండి ప్లీజ్. నాది బెంగళూరు సార్, దేవనహల్లి అశోక్ నగర్ లో నా చర్చ్. ఓకే బ్రదర్. మీ వాక్యం బాగుందని చెప్పేసి ఒకసారి కలపండి అయ్యగారికి బ్రదర్ అని చెప్పి అన్నారండి. నా పేరు స్టీఫెన్ పాల్. స్టీఫెన్ పాల్ గారండి. అయ్యా ఇంతకుముందు నా పేరు ఏంటంటే సార్ సుబ్బారెడ్డి అండి. ఇప్పుడు ఏంటంటే నేను స్టీఫెన్ పాల్ గా మార్చుకున్నా. ఓకే ఓకే. దేవుడిలో నడిచిన తర్వాత ఇక తప్పదు కదండి కొన్ని విషయాలు. అయ్యా శ్రీనివాసాచారి గారు అంటే ఇది మీరు ఏం క్యాస్ట్? సారీ క్యాస్ట్ అడగకూడదు కానీ విశ్వబ్రాహ్మణ్స్ అండి. విశ్వబ్రాహ్మణ్స్. అవునండి. విశ్వబ్రాహ్మణ్స్ అంటే చారి, విశ్వబ్రాహ్మణ్స్ అంటే ఏమంటారు సార్? వడ్రంగి, వాసుల, మనుమయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ పంచకులములు ఉంటాయి కదా. అవసర చారి అంటే అవసరం. అవును కరెక్ట్. విశ్వబ్రాహ్మణ. ఇప్పుడు మంగళవారం కూడా విశ్వబ్రాహ్మణులు అంటారు కదా, నిజమా? అది నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళు నాయి బ్రాహ్మణులు పేరు పెట్టుకున్నారు కానీ యాక్చువల్ గా వాళ్ళు కొత్తగా, అంటే విశ్వబ్రాహ్మణ్స్ అనేది ఎప్పటి నుంచో ఉండేది. వాళ్ళు కొత్తగా మేము కూడా కర్మఫలం చేస్తాం కాబట్టి నాయి బ్రాహ్మణ్స్ గా వాళ్ళు పెట్టుకున్నారు. మీరు విశ్వబ్రాహ్మణులు? అవునండి. విషయంలో
సార్ కానీ సంతోషం సార్, చాలా సంతోషం సార్. మీరు ఇప్పుడు దేవుళ్ళో నడవడానికి కారణం ఏంటి సార్? ఎప్పుడు మీరు నేనా అండి, నాకు క్రైస్తవంతో సంబంధం లేదు యాక్చువల్గా. ఆ, నేను ఒకే కొడుకుంటాను. నాకు నా 8th క్లాస్ చదువుతున్నప్పుడు సార్ ఇప్పుడు యేసువారు రెండో రాకడే అంటారు, ఎట్లా, అది ఏమన్నా ఐడియా ఉందా సార్? మనం ఎలా చెప్తాం బ్రదర్? ఆయన దొంగలాగా ఎప్పుడైనా వస్తాను కాబట్టి మనం చెప్పలేము కదా. ఆయన మార్గంలో పోవాలి అంతే. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఆయన డిసైడ్ చేస్తాం, మనం ఎట్లా చెప్తాం? దొంగలాగా వస్తారంటవా? అంటే అంతే అంటాడు కదా, మనం ఎలా చెప్తాం రెండో అక్కడ? అయితే సార్ నేను మార్కు సువార్తలో 13వ అధ్యాయంలో 24 నుంచి 37 దాకా ఉంటుంది, చూడండి ఒకసారి. అక్కడ ఏమంటారంటే యేసు రెండో రాకడ వచ్చేటప్పుడు సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు వెలుగునివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును అని కొన్ని సూచనలు చెబుతాడు. అయితే ఇక్కడ నిద్రించిన వారు లేతురు, మరణ రుచి చూడక నిలిచి ఉన్నవారు మీరు, నేను రెండో రాకడ వచ్చే వరకు మీరు మరణ రుచి చూడరు, వాళ్ళతో కూడా మిమ్మల్ని కొనిపోతానంటాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళనితో చెప్పాడు మాట, అది రెండో రాకడ గురించి చెప్పిన మాట అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పాడు, నేను వచ్చే వరకు మీరు బతికే ఉంటారా బాబు అని. అంటే ఇక వాళ్ళు చనిపోయారు కాబట్టి అది అయిపోయింది, 2000 సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పటికి. అంటే ఇక రెండో రాకడ అయిపోయినట్టే కదా సార్? ఏమోండి, మరి రెండో రాకడ వచ్చినట్టుగా నేను అనుకోలేదు. నాకున్న నాలెడ్జ్ అంత పెద్ద నాలెడ్జ్ లేదు నాకు. నేను చదువుకున్న బైబిల్లో నాకున్న జ్ఞానం ఏంటంటే ఇంకా సెకండ్ కమింగ్ వస్తుంది, చనిపోయిన వారు లేపబడతారంటే ఆత్మకి ఎప్పుడు మరణం ఉండదు కదా హైందవ ధర్మశాస్త్ర ప్రకారం కావచ్చు. కాదండి, సారీ మేము అడ్డు వస్తున్నాను. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చే వరకు మీరు చచ్చిపోరు, మీకన్నా ముందు చచ్చిపోయి ఉంటారు కదా, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా, వాళ్ళని లేపుతాను, మిమ్మల్ని కూడా సజీవంగా తీసుకెళ్తా అంటాడు. మరి మీకేం అర్థమైంది? మీరు కూడా స్టీఫెన్ పాల్ గా మార్చబడ్డారు కదా, మీకే ఎంతవరకు అర్థమైంది అంటారు? నాకేంటంటే ఇది రెండో రాకడ అయిపోయిందేమోనని ఒకసారి అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఈ వచనాన్ని బట్టి అనిపించదు నాకు. చనిపోయిన వారు అంటే దేవుడు యేసుప్రభు రాకముందు చనిపోయిన వారిని ఇప్పుడు యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత చనిపోయిన వారితో ఆయన చెప్తా ఉన్నాడు. మనం తెలుసుకొని చనిపోయిన తర్వాత మన ఆత్మకి ఎప్పుడు మరణం ఉండదు కదా, ఉంటే నరకం లేదా పరలోకం ఉంటుంది కదా. అట్లా అని దేవుడు చెప్పినట్టుగా నేను అనుకుంటాను. కరెక్టే సార్. నేనేమంటానంటే సార్, ఇప్పుడు మీకు యేసువారు శిలువ మీద కరెక్ట్ ఆయన భయపడకుండానే చనిపోయారా సార్? మీరు చదివారా? చదివా. మీకేమనిపించింది? ఆయన డైరెక్ట్ సిలువ ఎక్కి చనిపోయాడా? ఆయన ఏమంటారు? డైరెక్ట్ సిలువ ఎక్కి చనిపోయాడా మనుషుల కోసం? సిలువకి చనిపోయాడంటే నాకు అర్థం అవదు. అంటే కాదు సార్, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కదా, ఆయన పట్టుబడినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాల్చమని చెప్పి గుండె చూపిస్తాడు. అలాగే భగత్ సింగ్ ఏం చేస్తాడంటే ఉరేసుకుంటాడు, అతనికి అతనే ఉరికొయ్య ఎక్కుతాడు ఆయన వెళ్ళి డైరెక్ట్ గా భయపడకుండా. అవును. అదే విధంగా యేసువారు కూడా చనిపోయాడా అనేది నేను అడుగుతాను అనమాట. నాకైతే అట్లా అర్థమైంది. మీకు ఎట్లా? మనిషి నేను యాగం చేయడానికి వచ్చి అన్నట్టు దేవుడు అంటుంటాడు కదా, పాప పరిహారం రక్త పోషణ రక్తం పరమతని పుణ్యదాన. అసలు అది కూడా సార్, ఇప్పుడు అసలు అది నిజంగా అది లేదండి. అది హైందవ గ్రంథాల్లో కూడా మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఇది అసలు ఎక్కడా కూడా చెప్పలేదు. కొంతమంది పాస్టర్లు అలా అమర్చుకున్నారు. అయితే మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి, 32 నుంచి 40 దాకా ఒకసారి. అక్కడ ఏంటంటే సార్, శిలువ మీద చావడానికి ఇష్టం ఉండదు ఆయనకి, ప్రార్థిస్తాడు అనమాట. నా దేవా నా దేవా నా చేయింది విడిచితి, వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అంటాడు. అయ్యా అంటాడు కదా, అంటే వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అంటాడు. బ్రదర్ అంటే లోకరీతిగా మానవ శరీరం కాబట్టి ఆ శోధనలో మా దెబ్బలు తగ్గుతాయి కాబట్టి శరీరం లోక సంబంధమైంది కాబట్టి తప్పించు అంటాడు, ఆయన నుండి చిత్తమే అంటాడు. ఓకే కాదండి, ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే అల్లూరి సీతారామరాజు మానవ మాత్రుడు. అల్లూరి సీతారామరాజుకు మనకు ఆయనకు పోలిక అంటే ఇప్పుడు అంటే ఈయనకన్నా అల్లూరి సీతారామరాజు గొప్పవాడు కదా, మరి ఆయన
దేశం కోసం పోరాడి అల్లూరి సీతారామరాజు గొప్పవాడు కాదని ఎవరన్నారు? యేసు కన్నా గొప్పవాడు కదా అంటున్నాను. యేసు గొప్పవాడే, యేసు కన్నా గొప్పవాడు కదా అంటున్నా. యేసు కంటే గొప్పవాడు ఎవరు లేరు కానీ వినండి. ఎందుకు కాదండి, ఇప్పుడు ఆయన ఏమో ధైర్యంగా చచ్చిపోయాడు. నా దేవా నా చెయ్యింది వీరిచిదివి, వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపము. నాతో బయట పెట్టుకోవాలనుకుంటారు కానీ అనేక మంది నక్సలైట్లు కూడా చనిపోయారు కదా, వాళ్ళు కూడా గొప్పవారే కదా. ఏమండి? అనేక మంది నక్సలైట్లు కూడా చనిపోయారు కదా, వాళ్ళు కూడా గొప్పవారు కదా. యేసు కన్నా కూడా నక్సలైట్లే గొప్ప వాళ్ళు అనుకోవచ్చు అండి ఆ లెక్కను కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రాణం కోసం ధైర్యంగా ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు అంటే వెన్ను చూపకుండా నిలబడిన వాళ్ళు. మాట్లాడండి. ఎవరు కూడా జనం కొరకు, ఒక మనిషి కొరకు చనిపోయిన ప్రతి ఒక్కరు మంచివాడే గొప్పవాడే కాదని ఎవరన్నారు? ఇప్పుడు సార్, ఇప్పుడు యేసు ఎవరి మీద పోరాటం చేశాడు సార్? ఏమైనా ఐడియా ఉందా? యేసు వారు ఎవరి మీద పోరాటం చేసి? మీరు ఎవరితో పోరాటం చేసిన అనుకుంటున్నారు? నేను యెహోవా మీద పోరాటం చేశాను అనుకుంటున్నా. నాకట్ట అనిపించలేదు. ఎందుకంటే సార్ మీకు ఒకటి చెప్తా వినండి. యెహోవా ఏం చెప్తాడంటే వ్యభిచారం చేయటం నేరం కాబట్టి రాళ్ళతో కొట్టి చంపమంటాడు. యేసు వారు ఏమంటాడంటే వ్యభిచారం చేసిందయ్యా, మీలో తప్పు చేయనాడు ఎవడు వాళ్ళు రాళ్ళతో కొట్టండి అంటాడు. యేసు కూడా కొట్టడు. అంటే ఈయన ఇక్కడ క్షమించేశాడు కదా, అంటే యేసు వారు యెహోవా వారిని వెదిరించాడు కాబట్టి చెప్పింది తప్పు అని చెప్పినట్టుగా ఉంది. మరి తప్పే కదా. ఆయన ఏం చెప్పాడు? రాళ్ళతో కొట్టి చంపమన్నాడు కదా. ఇప్పుడు అందుకని తర్వాత సెలవు దినాల్లో పొలలేరుకున్నా కూడా యెహోవా చంపించాడు. మరి సెలవు దినాలు చేసుకొని ఇబ్బంది లేదన్నాడు కదా యేసు. ఈయన పోరాటం చేసింది వాళ్ళ నాన్నగారి మీదండి. అసలు యెహోవా గారి ఎలా ఉంటదంటే ఆయన యొక్క ఉగ్రత మీకు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూడండి, 21 నుంచి 23 దాకా. వాడు ఏమంటాడంటే వారి కుమారులను క్షామమ్మనకు అప్పగింతును, పురుషులను పిల్లలను ఖడ్గముతో హతులవుదురు, వారి భార్యలు అన్యులకు అప్పగించబడు, వాళ్ళ భార్యలు పిల్లలు లేక గొడ్డాలులాగా అలముదురు. ఈ విధంగా ఆయన చెప్తుంటారనమాట. తర్వాత ఇర్మియా 19 చూసుకోండి ఎప్పుడైనా, వచనం 9 నుంచి 14 ఒకసారి. వారు తమ కుమారుల మాంసం తిందురు, వారిలో ప్రతివాడు తమ చెలికాని మాంసమును తిందురు. లోపేతులో పాతి పెట్టుటకు స్థలం లేకపోవును. యూదా నగరాలు ఇశ్రాయేలు కూడా లోపేతు వలె అపవిత్రులగుదురు. నన్నుగాక ఎవరినైనా వేరే వాళ్ళని పూజిస్తే వాళ్ళు కొలిచిన వాళ్ళకి ఇదే గతి పడుతుంది. ఇది ఈయన యొక్క తీరు అనమాట యెహోవా గారిది. ఈయన ఎవరైనా చంపడమే కానీ ఇక క్షమించడాలు ఉండవు. మరి ఈయన యేసు వారేమో క్షమించమంటాడు అప్పుడప్పుడు. ఆయన కూడా ఒకసారి చెప్తాడులేండి, నన్ను నమ్మని వాడు ఎవడో నన్ను నమ్మని వాడిలో ఎవరో ఈ చిన్నవాడికి పెద్ద తిరగరాయి కట్టి సముద్రంలో పడవేయటం వాడికి మేలు అంటాడు. నన్ను మొక్కుటకు నీ చెయ్యి ఏమన్నా అభ్యంతరపడితే నరికేయమంటాడు, చూసుటకు నీ కన్ను అభ్యంతరపడితే తీసేయమంటాడు, నా దగ్గరికి వచ్చేటప్పుడు కాళ్ళు ఏమైనా అభ్యంతరపడితే నరికేయమంటాడు యేసు వారు కూడా. ఇవన్నీ కూడా ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది నాకు ఒకసారి అనిపిస్తుంది. బైబిల్ చదవండి, రోజు చదివితే మీకు అర్థమవుతాయి కదా. బైబిల్ సార్ మీకు ఇది ఒకసారి చూడండి, మార్కు సువార్త 39:50 చూడండి ఒకసారి. నా యందు విశ్వాసం ఉంచు చిన్నవాళ్ళు అభ్యంతరపరచువారు ఎవరు, వారి మెడకు పేద తిరిగిరాలి కట్టి సముద్రంలో పడివేయట మేలు. అదే విధంగా అది ఖురాన్ లో కూడా ఉంటుంది అట్లనే సేమ్. ఏముంటదండి? ఖురాన్ లో కూడా అల్లాహ్ తప్ప ఎవరిని పూజించినా సంపేమని ఉంటుంది, అయితే జిహాద్ అని ఉంటుంది. వాళ్ళని కూడా అడిగారా మీరు ఎప్పుడన్నా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేయి, నీ కాళ్ళు అభ్యంతరపరిస్తే నరికేయి, నీ కళ్ళు అభ్యంతరపరిస్తే తీసేయి అంటాడు. ఇది 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 భక్తి అవుద్దా, బానిసత్వం అవుద్దా, లేదంటే ఏంది సార్? ఏమనిపిస్తుంది? ఇది బానిసత్వం అనిపిస్తుంది సార్ నాకైతే, భక్తిగా లేదు. మీరేమో బానిసత్వంలో ఉండండి. ఇప్పుడు ఒకరికి బానిసత్వం అనిపిస్తుంది. కాదండి శ్రీనివాసాచారి గారు, మీరు దేవుళ్ళకి వచ్చి పేరు మార్చుకోలేదు, ఓకే, అది మీ వ్యక్తిగతం అనుకోండి. ఇప్పుడు మీరు యేసు వారిని కూడా మోసం చేస్తున్నారు కదా. మార్చుకొని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పలే కదా. ఎందుకు లేదు సార్, మీరు రాజ్యాంగంలో ఉంది కదా, ఎవరైనా సరే మతం మారిస్తే. నేను మార్చుకోను, రాజ్యాంగం ఏమున్నది, నేను మార్చుకోను. నాకు బతకాలని, నేను మంచి చేయాలనిపిస్తే మంచి చేస్తున్నా, నా ఇష్టం అది. పేరు మార్చుకోవాలని చెప్పిన వేరేవాడు, అదేం తప్పదు కాదండి శ్రీనివాసాచారి. నా ఇష్టం అది. నేను ఒకప్పుడు రౌడీ గుండా నుండి నక్సలైట్ నుండి బయటకు వచ్చిన, నాకు మంచి అనిపించలేదు, తప్ప అనుకున్నా. బయట నాకు నచ్చి నేను చేస్తున్నా.
దానిలో నాకు నచ్చిన పార్టీ తిరుగుతాం, నచ్చిన దేవుని మొక్కుతాం, నచ్చిన సార్ ఇప్పుడు ఇందులో న్యాయం ఉండాలి కదండి శ్రీనివాసాచారి గారు. నేను అనేది అది నా షర్ట్ నేను వేసుకుంటా, ధోతి కడతాను, లొంగి కడతాను, డ్రాయర్ వేసుకుంటాను, వేసుకోవాలి నా ఇష్టం అది కదా. దాన్ని ఇది నాకు ఇష్టం లేదంటే ఎదుటి వాళ్ళు ఏమని చేసుకుంటారు, దాన్ని నేను కామెంట్ చేసే అవసరం నాకు లేదు కదా. నేను అయితే పోయినా, రామజన్మ పోయినా, కరసేవ చేసినా నేను, ఓకే, మధుర పోయినా, నాకు నేను వాటిని కామెంట్ చేస్తలేను కదా. మరి మీరెందుకు కామెంట్ చేస్తున్నారు? నాతో కామెంట్ చేసిన అవసరం ఏమొచ్చింది? కాదన్నయ్య, నేను ఏమంటానంటే నేను చెప్పండి బ్రదర్, నేను అయితే పోయినా, కరసేవ చేసినా, నేను రౌడీ షీట్ అనే అర్థం కాదు సార్. ఇప్పుడు మనం దేవుళ్ళో నడిచినాక అది న్యాయం ఉందా? ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు చెప్పాను కదా సార్, యేసు వారిలో న్యాయం ఉందంటారా? యేసు వారి గురించి, అల్లా గురించి మాట్లాడకు సార్. అల్లా గురించి తెలుసా? ఖురాన్ చదివినవా? రామాయణం చదివినవాను? మహాభారతం చదివినవా? మీరు ఉపనిషత్తులు చదివినవా? సార్ ఉంటే దాన్ని కూడా మనం పని చేద్దాం సార్. యూట్యూబ్ లో ఒకసారి మనం చర్చ చేద్దామా? భగవద్గీత ఇవన్నీ మనం ప్రశ్నిద్దామా? సార్ అటువంటి చిల్లర వేసారు ఇంకోటి గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను రాముని గౌరవిస్తా, ఎదుటి ధర్మాన్ని గౌరవిస్తా, ఎదుటిని రెస్పెక్ట్ చేస్తా. నన్ను పుల్ల పెడితే నేను ఊకోను. నేను ఎదుటిని రెస్పెక్ట్ ఇస్తా, ఓకే. ఎదుటిలో ధర్మాన్ని రెస్పెక్ట్ ఇస్తా. ఎదుటి ధర్మాన్ని కామెంట్ చేస్తే కూడా నేను వినను, నాకు ఇష్టం ఉండదు. నా గురించి మాట్లాడితే కూడా నేను పడను, నేను ఊకోను, ఓకే బ్రదర్. అన్నయ్య మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని ధర్మాల కన్నా హైందవ ధర్మం గొప్పది. ఆ గొప్పతనాన్ని మీరు వేడకండి. వినండి, నేను మటన్ తింటా, ఇంకోడు చికెన్ తింటాడు, గుడ్డు తింటాడు, ఇంకో ఏమో తింటాడు, పంది తింటాడు, రకరకాలుగా ఉంటారు. ఎవరిని చూసినా వాంది అది. నేను ఇంకొని కామెంట్ చేయను, ఇంకొన్ని ధర్మాన్ని గౌరవిస్తానని చెప్తున్నా, ఓకే. నా ధర్మాన్ని, నా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవం దెబ్బతీస్తేనే ఊకోను. నా మెంటాలిటీ అది. అట్టగాదన్నయ్య, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా? నేను వచనాలే కదా అవసరం. నాకు నచ్చింది నేను ఆలోచిస్తాను సార్. మీరు ఆలోచించి మీరు చేయండి. దొంగన లంగన మీరు అనుకోండి, దట్ ఈస్ యువర్ బిజినెస్, అది మీ థింగ్ సార్, ఓకేనా. పోయినప్పుడు నా మీద అనేక కేసులు అయినాయి, చాలా నా స్టోరీ మీకు తెలుసుకుంటే తెలుస్తుంది, ఓకేనా బ్రదర్. నేను ఎవరిని దాందే ఉంది సార్. ఇప్పుడు ఎవరైనా కూడా పాస్టర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందు నేను హత్యలు చేశాను, అంతకుముందు మానభంగాలు చేశాను, చాలా మంది అదే చెప్తారు. వినండి, మా స్టోరీ తెలుసుకుంటే తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ లో మీకు పంపాలన్న వీడియోస్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో. వినండి బ్రదర్, వినండి. నేను ఏం చెప్తున్నా అర్థమైందా? నేను శ్రీనివాసాచారిగానే ఉంటా. నేను పరధర్మాన్ని గౌరవిస్తా, రెస్పెక్ట్ చేస్తా. నా ధర్మంలో నా గురించి మాట్లాడితే ఊకోను.